సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రాజు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కడప జిల్లా నుంచి వచ్చాను. కడప. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టీచర్. ఎక్కడ సార్? ఏ స్కూల్లో టీచర్గా చేస్తున్నారు? నేను కొండాపురం మండలం తిమ్మాపురంలో పనిచేస్తాను. సార్ ప్రస్తుతం అయితే ఏపీ డిఎస్సి 2025 రిక్రూట్మెంట్ అయితే జరిగింది. మరి ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. నోటిఫికేషన్ నుంచి ప్రాసెస్ ఏదైతే టీచర్కి అపాయింట్మెంట్ అయ్యేంత వరకు కూడా భారీ అక్రమాలు చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఒక టీచర్గా దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తున్నారు? ఇది 100% ఫేక్ న్యూస్. ఇది ఎందుకంటే ఎవరైనా మీకు జాబు రాలేదు అనేది ఎందుకు అనే వివరణ ఖచ్చితంగా అధికారులు డిఓ ఆఫీస్ నుంచి కానీ పైన సిఎస్సి నుంచి కానీ ఖచ్చితంగా వివరణ ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు ఫేక్ ఎందుకు చేస్తున్నారు అంటే దీన్ని అబాస్ పాలు చేయాలా. గతంలో ఉన్న గవర్నమెంటు గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. బట్ ఇచ్చిన డిఎస్సిని ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా కాన్ఫిడెన్షియల్గా చేసింది, బాగా చేసింది, తొందరగా చేశారు, అన్ని రకాలుగా బాగా చేశారు. అందులో మాన్యువల్ ఎగ్జామ్ కాదు, ఇది ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. ఇదంతా అట్లా చేసేదానికి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేదానికి లేదు, పక్కన వాళ్ళు చూసుకునేదానికి లేదు, మాస్ కాపింగ్ జరిగేదానికి లేదు, ఎలాంటి అవకాశము లేదు. కానీ దీని మీద అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. అంటే సార్ మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్తున్నారు, ఒకవైపు ఏమో ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా డిఎస్సి పేపర్ లీక్ అయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారండి? అసలు డిఎస్సి పేపర్ లీక్ అయ్యేదానికి ఆస్కారమే లేదు సార్. వాస్తవంగా ఎందుకు లేదంటే ఈ ఎగ్జామ్ అనేది ఒక్కరోజు అయిపోయేది కాదు, దాదాపు 10-15 రోజులు జరుగుతుంది. రోజు కొంతమంది వస్తున్నారు. ఒక రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకో రోజు రాదు. ఉదయం వచ్చిన క్వశ్చన్ పేపరు మధ్యాహ్నం లేదు. ఇట్లా ఎన్ని పేపర్లు అంటే లీక్ చేస్తారు? అది అబద్ధం, అంతా ఫేక్ సమాచారము. ఎవరికైనా కనీస ప్రాథమిక సమాచారం లేదు అనే ఉద్దేశంతో కనీసమైన ప్రాథమిక సమాచారం ఇవ్వండి, లేనప్పుడు హైకోర్టే తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ గారు కోర్టుకు వెళ్ళింటే కొట్టేసింది. అయినా కూడా దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకు? దీని వెనక్కి ఏముందండి? ఇది రాజకీయం చేయడానికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్సీ కోర్టులో కేసు వేస్తే వాళ్ళకి లేని మీ బాధ మీకెందుకు అని చెప్పేసి కోర్టులో కేసును కూడా కొట్టేసిన పరిస్థితి. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నిరసనలు చేస్తే పరిస్థితి నెలకొందంటారు? అసలు వీరికి ఏదో ఒక సమస్య, అంటే సమస్య కాదు ఇది. వాస్తవంగా రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. వీళ్ళు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినట్టు ఎంచుకోవచ్చు, ఆ సమస్యల్లో పోరాడవచ్చు. కానీ ఇది సమస్య కాదు. సమస్య కాని దాన్ని ఊరికి ఆభాసపాలు చేసి దాన్ని లైవ్లో పెట్టడానికి ఎందుకో చేస్తున్నారు. దీనివల్ల మీ యొక్క ఆలోచనల వల్ల నిరుద్యోగ యువత అనేది కొంచెం డ్యామేజ్ అయ్యేదానికి, మాకేదో జరిగిందేమని వస్తుందేమని వాళ్ళ ఆశ తప్ప అలాంటిది ఇది ఎక్కడా జరగలేదు. మీరు ఏ డిఎస్సిలో టీచర్గా పోస్ట్ కొట్టారండి? నేను 2006 డిఎస్సిలో టీచర్ పోస్ట్ కొట్టాను. మా జిల్లాలో, కడప జిల్లాలో 2006 డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. ఈ జరిగిందా అన్నప్పుడు మేమందరం కలుసుకొని ఒక యూనియన్గా ఏర్పాటు మౌలాలి అనే ఒక అతను కడపలో ఎంచుకొని ఆయన ద్వారా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అప్పట్లో లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారికి, సిపిఐ పార్టీ అధ్యక్షుడు నారాయణ గారికి, సిపిఎం రాఘవులు గారికి, వీళ్ళందరికీ మెమరాండం ఇచ్చి ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులు మేమందరం కూడా మా జిల్లా వాళ్ళందరం పోయి వాళ్ళందరికీ మెమరాండం ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇది అక్రమాలు జరుగుతాయి ఆవేశపడి చంద్రబాబు నాయుడు గారు ఒక అనరాని మాట అన్నారు. అని కూడా ఎంక్వైరీ వేశారు. ఒక ఆఫీసర్ ద్వారా, పోలీస్ ఆఫీసర్ల ద్వారా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో వెంటనే ఫస్ట్ టాప్లో ఉండే అసలుకు 99.99 100కు 99 వచ్చిన వాళ్ళని 95 నుంచి 99 వరకు వచ్చిన వాళ్ళని తీస్తే 42-43 మంది బయటకు వచ్చారు. అప్పుడే వెంటనే పట్టుకొని ఆ కేసు అందరినీ వాళ్ళని బుక్ చేసి వాళ్ళందరినీ చేసి వాళ్ళ చరిత్ర చూశారు. అంతకుముందు మా డిఎస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వచ్చాయి, అంతకుముందు డిఎస్లో ఎన్ని వచ్చాయి, వాళ్ళ మార్కులు అన్ని ఎంక్వైరీ చేసి వీళ్ళన్నీ ఫేకు అని అప్పుడు ఎంక్వైరీ చేసి ఆ డిఎస్సిని రద్దు చేసి అదే డిఎస్సిని మళ్ళీ మా కడప జిల్లా 2007 మార్చిలో జరిపారు డిఎస్సీలు. అప్పుడు ఎంతోమంది మనోవేదనకు గురయ్యారు. వాళ్ళు చేసిన ఫేక్ వల్ల కొంతమంది నిజాయితీగా జాబ్ వచ్చిన వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పటికి మా ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఇప్పుడు డిఎస్సి ఏదైతే 2006 డిఎస్సికి 2025లో జరిగిన డిఎస్సికి ఏమైనా తేడా ఉందండి? ఇప్పుడు 100% తేడా ఉంది. మా డిఎస్సి వల్ల అప్పుడు పెన్సిల్తో బబ్లింగ్ చేసేవాళ్ళం.
తర్వాత కాలంలో ఏమైంది అది బబ్లింగ్ చేసి ఏదైతే చేస్తున్నారు ఎక్కడ పోయి దాన్ని చేస్తున్నారనే ఉద్దేశంతో మళ్ళీ పెన్ను పెట్టారు. తర్వాత కాలంలో టెక్నాలజీ వచ్చేసింది, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫ్రాడ్ జరిగేదానికి లేదు, ఎక్కడ ఏం చేసేదానికి లేదన్నమాట. 2025 డిఎస్సి మొత్తం పారదర్శకంగానే జరిగిందంటారు. 100%, 150% పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ మెగా టీచర్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ఈ రిజర్వేషన్స్ మీద గురించి కానీ, అలాగే ఏదైతే డిఎస్పీ ఆస్పిరెంట్స్లో ఉన్న ఏదైతే ఆలోచనల విధానానికి సంబంధించి కానీ మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతూ ఉన్నారు? ఇలాంటి ఫేక్ సమాచారాన్ని ప్రభుత్వం మీద బురద జల్లా అనే ఉద్దేశంతో చేస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వం మీద బురద చల్లి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయిందని, ఆయన ముఖ్యమంత్రి కుమారుడని ఆయనను అబాస్ బయాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారు. వాస్తవంగా ఈసారి చాలా పర్ఫెక్ట్గా, చాలా కాన్ఫిడెన్స్గా చాలామందికి నా ఫ్రెండ్ దాదాపు నాకు జాబ్ వచ్చి 18 సంవత్సరాలు. ఆ తర్వాత ఇప్పుడు ఈ డిఎస్లో మా ఫ్రెండ్, నా బీఈడి క్లాస్మేట్స్ ఇప్పుడు జాబ్ కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారంటే వస్తానే ముఖ్యమంత్రి గారు వస్తానే డిఎస్సి మీద సంతకం చేశాడు. సంతకం చేసిన తర్వాత దాదాపు 1 year టైం వచ్చింది. ఎందుకు? ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల కొంచెం టైం వచ్చింది. టైం వచ్చింది, కాన్ఫిడెన్స్గా ముఖ్యమంత్రి సైన్ చేశాడు. ఖచ్చితంగా డిఎస్సి వస్తుంది నమ్మకంతో 1 year కష్టపడ్డాడు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు 10th క్లాస్, ఆ 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు కష్టపడ్డాడు, జాబ్ సంపాదించాడు మా ఫ్రెండ్. అలాంటి ఎంతోమంది మేధావులు గతంలో 0.5 మార్కులో 0.5 మార్కులో మిస్ అయిన వాళ్ళందరూ కూడా చాలామంది జాబ్ కొట్టుకున్నారు. ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. అమ్మ అడక్కది తను పెట్టదు, అడక్క తిన్నది అని మీరు చేయకపోయి చేసిన వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. ఇది అంతే తప్ప ఏమీ లేదు, ఇక్కడ ఏమీ జరగలేదు. థ్యాంక్ యూ.